ప్రభుత్వం చేతిలో మిగలదు, ఎవరో కూడా కబ్జా చేస్తారు మళ్ళీ పెద్ద మనుషులు. రైట్. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి అయితే ఓవరాల్గా ఇప్పుడున్న ఈ సమీకరణల విషయంలో కొంత ఒక క్లారిటీ వస్తున్నట్టు ఈ డిబేట్ ద్వారా తెలుస్తుంది సార్. ఎందుకంటే పాత మిత్రులు, కొత్త కలయికలు, పాత బంధాలు మరొకసారి వీటన్నిటిని కూడా అంటే ఆంధ్ర తెలంగాణ నాయకులంతా కలిసిపోతున్నారు. సో దీనివల్ల ఆంధ్ర తెలంగాణ ప్రజల మనోభావాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారా? వాళ్ళు ఏమనుకున్నా వీళ్ళకి పర్వాలేదంటారా? శ్రీనివాస్ గారు, బేసిక్ గా శ్రీరామ్ గారు, తులసిరెడ్డి గారు చెప్పిన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ఒకటి వ్యక్తిగత ప్రయోజనాలతో ప్రారంభమవుతుంది. అవును, ఈ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక ముగింపు దశకు వచ్చినప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ బలవుతుందా అనేది ఒక అనుమానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటారనుకుంటే పొరపాటు. ఆయన చెప్పినట్టు ఆయన వినడు. మీకు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. నేను అనుకుంటున్న లాజిక్ ఏంటంటే, ఎలాగో రాజశేఖర రెడ్డి అభిమానులు లేదా కమ్యూనిటీ రెడ్లు కావచ్చు, ఎవరు జగన్ గారిని బాగా ప్రేమిస్తారో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన వల్ల మనం కాంగ్రెస్ వస్తే బెటర్ అనే లెక్కకోలు వచ్చేసినారు జగన్ ప్రేమించేవారు కూడా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మనిషి అని ముద్ర పడితే తెలుగుదేశంలో నాకు ఓట్లేస్తారు. ఉభయతారకంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చాలా ప్లెజెంట్ గా దాన్ని నడిపినాడు. ఒకనొక ఇంటర్వ్యూలో మీలాంటి ఎవరో జర్నలిస్ట్ అడిగాడు, జగన్ మీరు చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే ముడ్డి మీద అంటాను అన్నాడు. పదవి ఇదే అన్నాడు. నేను శిష్యుని కాదు సహచరుడు అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సహచరుడు మారిపోయాడు. సార్ అది ఒక్కటే డైలాగ్ సార్. తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూడండి. అది ఎప్పుడో ముఖ్యమంత్రి అయిన కొత్తలో నేను ఆయనకు అనుచరుణ్ణి సహచరుణ్ణి అని మాట్లాడాడు. అనుచరుని అనలేదు కానీ సహచరుని అన్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిది గురు శిష్యుల పెవికాలు బంధం అని క్లియర్ గా తెలిసిపోతుంది. నేను రాజకీయాలు పదవుల కాడ ఇవేం పనిచేయవు, రేవంత్ రెడ్డి దగ్గర అసలు పనిచేయవు. పాయింట్ ఏంటంటే ఆయనకి ఈ రోజు లాభం అనుకుంటున్నాడు, చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ మనిషిగానో చంద్రబాబు నాయుడు శిష్యుడు అనే ముద్ర ప్రజలు ఆయన అనుకోడు. ప్రజలు అనుకుంటే ఆ ఓట్లు నాకే పడి తెలుగుదేశానికి ఒక ఛాన్స్ లేదు. వచ్చే ఓట్లు ఊడొద్దు అనుకుంటాడు. ఎట్లా ఈ రెట్లు గిట్లు నా పార్టీని చూసి నాకు ఓట్లు వేస్తారు కాబట్టి అదనంగా తెలుగుదేశం కూడా వేస్తే మంచిదే కదా అని ఆయన అనుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి వరకు అది సక్సెస్. బట్ ఈ ముగింపు, ఈ కొనసాగింపు ఆడిగిపోతా ఉందంటే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో కూడా రామారావు గారి విగ్రహం పెడతారంట. అసలు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి. కాబట్టి అసలు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కదా, చనిపోయిన వరకు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాను ఎక్కడ చెప్పట్లేదు. హైదరాబాద్ ఆడిపోయినా ఎవరన్నా ఉంటే తంతానంటున్నాడు. ఎవరడి రామారావుని పెట్టద్దని అంటే అర్థం ఏంటి? రామారావు పేరు చెప్పిస్తే తెలుగుదేశంలో ఓట్లేస్తారు. అంటే ఈ కొనసాగింపు రేపు ముగింపు అయిపోతే తెలుగుదేశానికి శ్రీరామ్ గారు చెప్పినట్టు తెలుగుదేశానికి లాభం తప్ప కాంగ్రెస్ పరిస్థితి ఓడిపోతే పతాలని పోతుంది. ఆ రకంగా తెలంగాణ కాంగ్రెస్ నష్టపోతుంది. ఇప్పుడు బీజేపీ పోయింది. జాతీయ పార్టీకి ఉన్న కాంగ్రెస్ ఈ వ్యక్తిగత ప్రయోజనాలతో నాయకులు చేసే విన్యాసాలతో జాతీయ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడతాం, తెలంగాణలో కూడా ఈ యావ కొనసాగితే రామోజీరావు గారు ఇప్పుడు రామోజీరావు గారు మార్గదర్శిపోయిన కేసేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీయే కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎంపీనే కదా. ఈ రోజు కూడా కొట్లాడుతున్నారు కదా. సింపుల్ గా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కన్నా ముందు ఆయన అప్పుడే అడ్డు దాఖలు చేసినాడు, చేతులు ఎత్తేసినాడు. రామోజీరావు పిలిసిటీ చార్మినార్ తో దేంతో పోల్చాడు, ఐకానిక్ అంటున్నాడు. అంటే ఇవి తెలుగుదేశం ఓట్లు తెప్పించచ్చు. కానీ ఒక ఎండ్ ఆఫ్ ద డే శ్రీరామ్ గారు అన్నట్టు రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంది అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో అంశం, హైదరాబాద్ వరకు నో డౌట్ అట్ ఆల్ మొన్న బీఆర్ఎస్ ఓటమిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. రీజన్ ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు బాగా చేశారన్న ముద్ర వాళ్ళకు ఉంది, ఎంత కాదన్నా. కాబట్టి ఆ ప్రతికూల పరిస్థితిలోనే ఆ మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు ఎన్నికల కమిషన్ కూడా ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇండిపెండెంట్ పదం ఆడుతున్నా. మొన్న జూబ్లీ ఎన్నికల్లో వాళ్ళు అటు ఇటు తులసిరెడ్డి గారు చెప్పి వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చంద్రబాబు పిలవాలా, ఎవరిని పిలవాలా. వాళ్ళు పిలుచుంటే మీరు ఒక మాట అన్నారు, నితీష్ కుమార్ ఆ సీన్ ఏం లేదు. ఇప్పుడు బీజేపీని ఉపసంహరించుకునే అంత చిత్రం ఏం లేదు దేశంలో. వీళ్ళు ఉపసంహరించుకోతే వీళ్ళు పతాలానికి వెళ్ళిపోస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు కొనసాగుతారు, వీళ్ళ సంగతి చూసేస్తారు. కానీ ఈ రోజు బీజేపీ యాటిట్యూడ్ తెలిసినోడు ఎవడైనా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కోసం ఎట్లా పొగుడుతున్నారు చూసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఉపసంహరించుకుంటారని భ్రమలో పోయినామంటే మన అమాయకత్వం అవుతుంది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇవన్నీ చంద్రబాబు గారు ఉపన్యాసాలు మక్కి బీజేపీ ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి. బీజేపీ మీద ఉపసంహరించుకోవడం మీన్స్ అంటే సార్ బీజేపీ చంద్రబాబును నియంత్రించే పరిస్థితి కానీ డైరెక్షన్ చేసే పరిస్థితి లేదు. ఈయనే బీజేపీని డైరెక్ట్ చేస్తున్నట్టు అని ఒక ప్రచారం జరుగుతుంది. నేను మీ అభిప్రాయంతో పూర్తి విభేదిస్తున్నా. ఈయన నియంత్రించడం కాదా రిక్వెస్ట్ చేసే పరిస్థితిలో లేడు. వాళ్ళు చెప్పింది వినడం తప్ప ఈ రోజు కూడా. నితీష్ కుమార్ సంగతి నాకు తెలియదు, నేను సున్సిరెడ్డి గారు చెప్పాలి. బీహార్ రాజకీయాలు నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, మోడీ గారి సభలు,
ఈ యోగాంధ్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు గారు ఉపన్యాసం చూసిన తర్వాత, అమరావతికి 15,000 కోట్లు అప్పిచ్చిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కూడా చంద్రబాబు గారు నియంత్రణ కాదు, విజ్ఞప్తి చేయడం తప్ప, కేంద్రం చెప్పింది తూచా తప్పకుండా పాటించడం తప్ప వీళ్ళు స్వతంత్రం పాటించలేరు. పాటిస్తే మూల్యాన్ని చెల్లించుకుంటారు. వీళ్ళిద్దరూ ఒకటి వాజ్పేయి గారు ఉన్నప్పుడు జయలలిత గారు 1 ఓటు తేడాతో ఓడించేసినారు. ఆ రోజు రాజకీయ వాతావరణం ఈ రోజు లేదు. 10 మంది పోయినా 50 మంది తీసుకుంటారు వేరే పార్టీ. చాలా పార్టీలు ఉన్నాయి రెడీగా. కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి, ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ పనిచేయ వ్యవస్థలేవి. కాబట్టి నితీష్ కుమార్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రాన్ని దబాయించే పరిస్థితిలో లేరు. కాబట్టి 5 ఏళ్ళు నడుస్తుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇమ్మని చెప్పి అడిగితే బీజేపీ హైదరాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళకని ఈయనే బాగా చెప్తాడు. మీకు గుర్తుందా, రాహుల్ గాంధీ గారి సభలో ఏదో ఎక్స్ లో స్పందిస్తే చాలా ఘాటుగా స్పందించాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ గారిని విమర్శించాడు. మీకు గుర్తుందా? మొన్న ఈ మధ్య 6 నెలల క్రితం శ్రీరామ్ గారు చూడాలనుకుంటాను, నెహ్రూ గారిని తప్పబెట్టాడు ఆయన పోడలిస్ట్ అని. కాబట్టి నెహ్రూని విమర్శించాడు చంద్రబాబు గారు ఈ 6 నెలల క్రితం. కాబట్టి బీజేపీ మెప్పు కోసం లోకేష్ గారు మొన్నే కదండి బీహార్కి పోయినాడు, బీజేపీ మెప్పు కోసమే కదా. బీజేపీ గిర్రగిస్తే ఈ రోజు ఎవరు దాటిపోరు. కాబట్టి ఆ పరిస్థితి రాకపోతే మాత్రం ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పడతాయి. వస్తే మాత్రం కాంగ్రెస్ ఆ గోడ దెబ్బ చెంప దెబ్బ 2 తింటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఇండైరెక్ట్ గా ఇరిటేట్ చేస్తుండడం వల్ల ఆయన అభిమానించే వాళ్ళు రాజశేఖర అట్టబోతారు బీఆర్ఎస్ కి. వీళ్ళు అట్టపోయినారంటే కాంగ్రెస్ కి కదా మొత్తం నష్టం. కాంగ్రెస్ పార్టీకి నష్టం, వ్యక్తులుగా వాళ్ళకి లాభం. ఓకే శ్రీరామ్ గారు, ఇప్పుడు మన వాళ్ళందరూ మాట్లాడింది మనం విన్నాం కదా. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా నేను. అసలు